వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఒడిశా ఐరన్ గనులు నిధులు కేటాయించండి. కేంద్ర మంత్రి నిర్మలమ్మకు వైసీపీ ఎంపీల విజ్ఞప్తి. మహబూబ్ నగర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశం. మేయర్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చ. దేవరకొండ ఏకేబీఆర్ లిఫ్ట్ను సందర్శించిన ఎమ్మెల్యే. నియోజకవర్గ సమస్యలు సస్యశ్యామలం కానుందన్న రమావతి రవీంద్ర. కొత్తగూడెంలో ఉపాధ్యాయుల భారీ ధర్నా. కలెక్టరేట్ ఎదుట పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసే అంశాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన అనంతరం సహచర ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 56 సంస్థలను అమ్మేశారని, అలాంటిది విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాడతామంటూ తెదేపా అధినేత చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై నిర్మలా సీతారామన్కు పలు సూచనలు చేసినట్లు చెప్పారు. ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకించి ఐరన్ గన్లు లేకపోవడమే నష్టాలకు కారణమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఒడిశాలోని ఐరన్ గన్లను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్కు సూచించినట్లు తెలిపారు. ఇమీడియట్ గా నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ రాసినాయి. ఇంకెక్కడైనా వచ్చిందా? మాకు కూడా తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన ఏదో ఊహాత్మకంగా చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఒక రకమైనటువంటి ఈక్వేషన్ ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా గ్రాఫిక్స్ అన్ని బాగా చేస్తాడు. జర్మనీలో ఉండేవి, జపాన్ లో ఉండేవి, అమెరికాలో ఉండేవి అన్ని బిల్డింగ్స్ తెచ్చి, ఆ బ్రిడ్జెస్ తెచ్చి అన్నింటినీ కూడా ఇదే అమరావతి అంటాడు అనమాట. అదే రకంగా రాధాకృష్ణ గారు కూడా ఏదో ఊహించేస్తాడు. నైట్ శకునం వచ్చేస్తుంది, పార్టీ పెట్టేస్తుంది, దాన్ని పేపర్లో రాస్తారు. దాన్ని మీరు మమ్మల్ని ప్రశ్న ఒకటే కారణం, మామూలుగా సెయిల్ కానీ ఇతరత్ర మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి సొంతంగా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ రేటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ మార్కెట్ రేటుకు ఐరన్ ఓర్ కొనడం వల్ల దాదాపు ఒక టన్నుకు 5,000 రూపాయల పైన ఈరోజు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. దీని కారణంగా దాదాపు 340 కోట్లు సంవత్సరానికి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టం వస్తామని చెప్పి మేము పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నిన్న పార్లమెంట్ లో కూడా ప్రస్తావించినాము. మళ్లీ కూడా మేము నీతి ఆయోగ్ కూడా మేము పార్లమెంటరీ డెలిగేషన్ అని నీతి ఆయోగ్ టైం కూడా తీసుకుని నీతి ఆయోగ్ లో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మా అభిప్రాయాలు, మన రాష్ట్ర అభిప్రాయాలు ప్రజలకు ఇది ఆమోదయోగ్యంగా లేదు, ప్రజలకు ఇష్టం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు కూడా మేము నీతి ఆయోగ్ కూడా త్వరలోనే తెలియజేస్తామని చెప్పి కూడా భావిస్తున్నాం అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వచ్చి పార్లమెంట్ లో లేకపోతే ఢిల్లీలో వచ్చి ఇలాంటివన్నీ కూడా మానుకోవాలని చెప్పి కూడా మేము కోరుతామని. రాజకీయంగా కొట్లాడుకుందాం, రాజకీయంగా మీకు ఏదంటే పోటీ పడతాం, రాజకీయంగా చేస్తాం. కానీ రాష్ట్ర ప్రయోజనాలు పరంగా పెట్టి రాజకీయాలు అందులో తీసుకొచ్చి ఉంది లేనట్లు లేనిది ఉన్నట్లు చేసి ఇక్కడ అనవసరమైన వ్యవహారాలు నడపొద్దని చెప్పి మేము మనస్ఫూర్తిగా. రాష్ట్ర ఆబ్కారీ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణంలోని అబ్దుల్ ఖాదర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని దట్టి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని స్టేడియం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కేసీఆర్ 2021 జిల్లా స్థాయి పురుషుల ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ను మంత్రి ప్రారంభించారు. వాలీబాల్ క్రీడలో పాలమూరు నుంచి అనేక మంది జాతీయ స్థాయికి ఆడారని మంత్రి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
तंदुरुस्ती अता फरमा, उनके दुश्मनों के नजर से बचा, आशिकों के हसद से बचा। मिनिस्टर साहब हजरत सैयद अब्दुल खादर साहब की बारगाह में तरक्याती कामों के लिए डेवलपमेंट के लिए 50 लाख की मंजूरी कर आज जो बेहतरीन खाना तैयार करे हैं, इनका शुक्रगुजार करते हैं। अल्लाह इनको सेहत और तंदुरुस्ती दे। इनके साथ जितने भी काउंसलर हजरात हैं, हमारे चेयरमैन साहब हैं, काशिफ भाई, मोदी साहब, राशिद साहब, हमारे रामू रमेश साहब, ताकि गणेश साहब, भाई चेयरमैन साहब, शबीर भाई और जितने इब्बू भाई, जितने अमजद भाई, जितने भी हैं हाजिर को कबूल फरमा। इन तमाम को सेहत और तंदुरुस्ती अता फरमा। తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్నగర్లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్స్ను ఇలా ప్రారంభించుకోవడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మా సోదరి కవిత గారి ఆధ్వర్యంలో జాగృతి సంస్థను స్థాపించి దేశాల్లో తిరిగి జాగృతి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, తెలంగాణ బతుకమ్మను కాపాడడం ఎన్నో రకాలుగా తిరిగి మరి తెలంగాణ ఖ్యాతిని తెచ్చినటువంటి ఘనత పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతూ విద్యార్థులు కూడా ఒక మంచి ఆటలు పాటలు ఉండాలని చెప్పి వాళ్ళు టోర్నమెంట్ నిర్వహించినందుకు కవిత గారిని, మరి మా జిల్లా రమణ గారిని, శ్రీదేవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా చూస్తూ ఉన్నారు. అటు డిగ్రీ కాలేజీకి వెళ్ళాం, 3200 మంది స్టూడెంట్స్. 2014 కన్నా ముందు డిగ్రీ కాలేజీ వ్యవస్థ ఎట్లుండే, ఈరోజు ఎట్లా ఉంది ఒకటి ఉదాహరణ. ఈరోజు గ్రౌండ్, ఈ క్రీడా ప్రాంగణం కూడా అతి త్వరలోనే ఒక ఇండోర్ స్టేడియంతో పాటు బ్రహ్మాండమైనటువంటి క్రీడా. నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వేణుగోపాలకృష్ణకు కంట్రిబ్యూషన్ టు మెడికల్ సైన్సెస్ కింద కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి డాక్టర్ వేణుగోపాలకృష్ణకు గ్లోబల్ ఎక్సలెన్సీ 2020 జాతీయ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పురస్కారం అందజేసి అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారిగా ఖానాపూర్, ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రులకు సూపరింటెండెంట్గా ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ జాతీయ పురస్కారం వరించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ మార్కెట్ చైర్మన్ పూదరి నరహరి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై బీజేపీ నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, రామచందర్ రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, ఆంటోనీ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ 6 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి 5 లిఫ్టులకు 600 కోట్ల 19 లక్షల నిధులు మంజూరు చేసినట్లు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. పిఏపల్లి మండలంలోని ఏకేబీఆర్ లిఫ్ట్ను, పెద్దగట్టు లిఫ్ట్లను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిఫ్ట్లు మంజూరు కావడం వలన కొన్ని కోట్ల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని చెప్పారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నందుకు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవనీయులు పెద్దలు తేరా గోవర్ధన్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ గారు, మన మండల పార్టీ అధ్యక్షులు, పిఎస్సిఎస్ చైర్మన్ అన్నగారు వల్లభరెడ్డి గారు, కోదండాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చైర్మన్ గారు ఏడుకొండల యాదవ్ గారు, స్థానిక ఎంపీటీసీ రామయ్య గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ గారు, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. కొందరు పేర్లు చెప్పి చెప్పకపోతే బాధపడతారు, అంతేదా భావించవద్దు. చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రులు కానీ, ఆ ప్రభుత్వాలు కానీ, మంత్రులు కానీ ఈ నియోజకవర్గం మీద కనికరం కూడా చూపకుండా, సాగు ఇవ్వకుండా ఒక వివక్షత గురి చేశారు. అందుకనే కమ్యూనిస్టు పార్టీ కాదు, పోరాటాల ద్వారా వీటిని సాధించలేమనే ఒక ఆలోచనతో మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేయడం ద్వారా ఈ ప్రాంతంలో నాకు 3 పర్యాయాలు ఓట్లేసి దీవించిన మా అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మరి రైతన్నలకు అందరికి కూడా సాగునీరు రావాలంటే, నాకేసిన ఓట్లు సద్వినియోగం కావాలంటే తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా మాత్రమే. కొత్తగూడెంలో పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వారు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం బిశ్వాస్ అశాస్త్రీయ పీఆర్సీని రద్దు చేసి తక్షణమే పీఆర్సీ 45% ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన అమరవీరులకు తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు.
విషయాలను కేజీబీని సిఆర్టీల్ని కంప్యూటర్ ఆఫ్ ఎస్ఎస్ఐ ఉద్యోగుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ముందు వైఖరి చూపిస్తూ ఒక్కసారిగా అమరవీరులకు దండం పెట్టండి అయ్యా, తెలంగాణలో బతికిట్లా ఉంది, సిఆర్సీ 7.5% ఇస్తున్నారని వాళ్ళొక్కసారి అందరి మిత్రులు వచ్చిన తర్వాత దండం పెట్టండి. మనం ఎమ్మెల్సీలకి భారత మంత్రివర్గానికి అందరికీ కూడా డబల్ జీతాలు పెంచారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2018 జూలైలో పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. అట్లా ప్రకటించకుండా పక్క రాష్ట్రంలో ఐఆర్ పీఆర్సీ ప్రమోషన్లు అన్నీ ఇస్తున్నా ఈ రాష్ట్రంలో నెలల తదనంతరం విశ్వాల్ కమిటీ 7.5% ఫిట్మెంట్ అని చెప్పి అశాస్త్రంగా అసంబద్ధంగా ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు వెంటనే కలగజేసుకొని ఈ బిస్వాల్ కమిటీ నివేదికని రద్దు చేయాలని చెప్పేసి వెంటనే పీఆర్సీ ఫిట్మెంట్ 45% ఇవ్వాలని చెప్పేసి వెంటనే రాజ్యసభలో వెంకయ్యనాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నెల్లూరు జిల్లా బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి తన స్థాయిని మర్చి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న మంత్రులు, వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజ్యాంగంపై విలువ లేకుండా పోయిందని చెప్పారు. గౌరవనీయులు మన ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, ఆయన ఏదైతే రాజ్యాంగ బాధ్యతలో ఉన్నారో ఆయన్ని ప్రశ్నిస్తూ విజయసాయిరెడ్డి ఏదైతే నంబర్ 2గా ఉన్నటువంటి అనేక కేసుల్లో ముద్దాయిగా నంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఎలాంటి మచ్చలేని, ఎలాంటి అవినీతి లేని ఈ యొక్క అనేక సంవత్సరాల నుంచి కష్టపడి చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఈరోజు ఒక ఉపరాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి ఉపరాష్ట్రపతి గారిని అనుచిత వాక్యాలు మాట్లాడడం భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. మర్చిపోయి నరేంద్ర మోడీ గారు ఎంతనే స్థితికి వచ్చింది ఈ యొక్క రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కష్టాలు నష్టాలు పడి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతానికి తీసుకొచ్చి అనేక బాధ్యతలు నిర్వర్తించి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మాలాంటి వాళ్ళందరూ కూడా మార్గదర్శకులుగా నిజాయితీగా మేమందరం ఉన్నామంటే అది ఒక ఉపరాష్ట్రపతి గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానము, ఆయన యొక్క బాటలో నడిచాము కాబట్టే ఈరోజు ధైర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద కానీ, రాజ్యాంగానికి విలువలు ఇచ్చే విషయంలో కానీ ఎక్కడా కూడా వారు గౌరవించేటువంటి పరిస్థితి లేదని చెప్పి మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ మధ్యకాలంలో అనేక విషయాలు మనం చూస్తున్నాం. మంత్రులుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, పిచ్చి కుక్కలు ఎలా అరుస్తాయో పిచ్చి కుక్కల కన్నా హీనంగా అరుస్తున్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ని రాజ్యాంగంగా ఉన్నటువంటి వ్యక్తి మీద కులముద్రలు వేయడం, కులానికి అంటగట్టడం ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బషీరాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చి కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్లెబాట కార్యక్రమంలో గ్రామాలను అభివృద్ధి చేసే ఆలోచన ఉంటే గ్రామాల్లో రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏమనంటేనేమో కౌంటర్లు ఇస్తారు. ఇంకొకటి జీవని టు మంతటి రోడ్ ఉన్నది. జీవని టు మంతటి రోడ్డు ఇంతవరకు పట్టించుకున్నారు. అది రైతుల రోడే. జీవని టు మంతటి రోడ్డు మా జీవనికి రైతులు మొత్తం కలిసి అందరూ పైసలు సమకూర్చుకొని స్వచ్ఛందంగా పైసలు వేసుకొని వాళ్ళు రోడ్డు ఎంతో కొద్దిగా గొప్ప బాగా చేసుకొని వర్షాకాలంలో ఎట్లాగో పంటలు ఇది చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ విషయం మర్చిపోతారు మీరు. ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు. తాండూరు నియోజకవర్గానికి గొప్పగా చెప్పుకునికి ఒక ఎమ్మెల్సీ, గొప్పగా చెప్పుకునికి ఒక ఎమ్మెల్యే. ఇంతవరకు మాత్రం ఆ రోడ్డు పట్టించుకున్నారు. మీరు జీవనికి వస్తున్నారు కదా, అడుగుండి, జీవనికి వచ్చి అడుగుండి. జీవనికి రైతులు జీవని నుండి మంతటికి పోవడానికి ఎంత అవస్థలు పడుతున్నారో మీరు చూడు, అడగండి, తెలుస్తుంది మీకు. జీవని నుండి మంతటి నుండి నానాపురం చేస్తే తాండూరు చాలా దగ్గర అవుతుంది. మీరు ఇప్పుడు బ్రిడ్జి నిర్మించారు తాండూరు వాగుపైన. ఆ బ్రిడ్జి మొన్న ఊలిపోయినప్పుడు ఈ రోడ్డు ఇటుంటే మీ ఇక్కడి వెళ్ళి జనాలు వెళ్ళడానికి చాలా సౌకర్యాలు ఉంటుండే. అయినా మీరు దాన్ని పట్టించుకున్నారు. ఇటువంటి మీ సజెషన్లు మీ లీడర్లు ఎవరు మీకు చెప్పరు ఈ రోడ్డు చేస్తే బాగా అవుతుందని. అదైనా పట్టించుకోండి. కనీసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఇంతకుముందు కాంగ్రెస్ సాయంలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి చాలా రోజులైంది. మొన్న మహేందర్ రెడ్డి గారు కూడా మినిస్టర్ ఉన్నారు. ఆయన కూడా లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే ఉండి కూడా ఇప్పటివరకు లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని పట్టించుకోరు, దాన్ని పనితనంలో తీసుకురారు. అది బాగు చేస్తే దాని కింద ఉన్న ఆయకట్టు కింద ఉన్న మొత్తం రైతులంతా బాగుపడతారు. దాని విషయం మీద దృష్టి పెట్టరు. దాన్ని అసలే పట్టించుకున్నారు. ఈ విషయం చెప్పండి చూద్దాం. రేపు జీవనికి వస్తున్నారు కదా. ఇంకొకటి చెక్ డ్యామ్ నిర్మిస్తే అది కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు. చెక్ డ్యామ్ నిర్మిస్తే కూడా మీద ఉన్న కొంతమంది రైతులకి లాభం జరుగుతుంది, కానీ కింద ఉన్న 75% రైతులకు అది లాభమే లేదు. మీరు నిర్మించిన చెక్ డ్యామ్ నుంచి అది లేనే లేదు. ఇంకా మీరు చేస్తున్నది ఏంది రైతులకు? ఇప్పుడు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, బషీరాబాద్ మండలంలో పెద్ద విలేజు, పెద్ద రైతులు, చాలా రైతులు ఉన్న గ్రామం జీవనిలో ఇంతమంది రైతులు ఉంటే మీరు మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఘనంగా చెప్పుకుంటున్నారు. ఏదని రైతులకు బాగా చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, రైతు వేదికలు నిర్మిస్తున్నాం, అది ఇది అంటారు. బషీరాబాద్ మండలంలో పెద్ద రైతులు, చాలా రైతులు ఉన్న జీవని గ్రామానికి ఎందుకు రైతు వేదిక కేటాయించలేరు? మిగతా గ్రామాలకు కేటాయించారు. మరి మేమే. గుంటూరు జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. జోరుగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం తరలింపు చేస్తున్న తరుణంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎన్నిసార్లు పట్టుకున్నా అక్రమ మద్యం ఉదంతాలకు పట్టం లేదు. 130 కేసుల అక్రమ తెలంగాణ మద్యం పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని ఎస్ఐ బాలనాగిరెడ్డి అన్నారు. బయట మా ప్రెమిసెస్ బయటకే ఏమైనా ఉంటే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వస్తే ఇమీడియట్ గా డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి కానీ ఉన్నారు. అలాగే ఏమైనా మీ దగ్గర నుంచి ఏమైనా అటువంటి ఉంటే మాకు తెలియజేసి అక్కడ ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఎలక్షన్స్ నిర్వహించడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తున్నాము. అలాగే మా పోలీస్ సిబ్బంది కూడా అంతే గట్టిగా ఉన్నారు. ఎటువంటి అనుమానాలు లేవు. అలాగే ఎవరిని అడ్డుకో. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దీనబంధు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై కాలుతున్న నూనె పోసి కారం చల్లి పరారయ్యారు ఓ తల్లి కూతుర్లు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది ఆమె దగ్గరనే ఉంటుంది, నాకు లేదు ఫోన్ నెంబర్. అది ఆమె దగ్గరనే ఉంటుంది. అది మన మిషన్ దగ్గరనే ఉంటుంది.
తను వచ్చి కూరగాయల వ్యాపారం చేస్తాడు. కూరగాయల వ్యాపారం చేసి మొన్న మనస్ఫూర్తి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్స్ పబ్బరాజు వంశీకృష్ణ, రంగు సతీష్లు V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రారంభించే PR లా అసోసియేట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. Sunday 14 early morning around 10:30. Please do visit. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఒడిశా ఐరన్ గన్లు నిధులు కేటాయించాలి. కేంద్ర మంత్రి నిర్మలమ్మకు వైసీపీ ఎంపీల విజ్ఞప్తి. మహబూబ్ నగర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశం. మేయర్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చ. దేవరకొండ AKBR లిఫ్ట్ను సందర్శించిన ఎమ్మెల్యే. నియోజకవర్గం సస్యశ్యామలం కానుందన్న రమావత్ రవీంద్ర. కొత్తగూడెంలో ఉపాధ్యాయుల భారీ ధర్నా. కలెక్టరేట్ ఎదుట PRTU TS ఆధ్వర్యంలో మహాధర్నా. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.